మాయా బజార్లో డైలాగ్ ఉంది. మాయ శిష్యురేఖ విన్యాసాలు చూసిన శకుని చక్కగా సిగ్గు లేకుండా ఉన్నావు అంటాడు. ఈ పోలిక కరెక్ట్గా ఈనాడు ఆంధ్రజ్యోతికి సరిపోతుంది. ప్రజాస్వామ్యం జర్నలిజం పేరుతో అన్ని విలువల్ని వదిలేసి నిజాలు దాచేసి అబద్ధాలను సిగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నాయి. ఈ స్థాయిలో దిగజారడం వాటి చరిత్రలో ఏనాడూ లేదు. ఇక జారడానికి కూడా ఏమీ లేదు. స్వప్రయోజనాల ముసుగుకి ప్రజాక్షేమం కలరింగిస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా జగన్ ని బటన్ రెడ్డి అని వీళ్లే ఎద్దేవా చేశారు. నొక్కుడు పంచుడు అన్నారు. ఆర్థికవేత్తలని తెచ్చి పేజీల కొద్ది ఇంటర్వ్యూలు వేశారు. రాష్ట్రంలో శ్రీలంక తరహా విధ్వంసం అన్నారు. వెనిజులాని ఉదాహరణగా చూపారు. ప్రజలు సోమరిపోతులాగా మారుతున్నారని ఎగతాళి చేశారు. పంచుడు తప్ప పాలన ఎక్కడా అని నిలదీశారు. జనానికి అన్నీ గుర్తున్నాయి. ఇవేమీ గుర్తులేక హఠాత్తుగా ప్లేటు మార్చి చంద్రబాబుని సూపర్ సిక్స్ అంటూ పొగడతలందుకున్నాయి. జరుగు జగన్ అంటూ ప్రకటనలు, ఖాళీచ్చి కుర్చీ అంటున్నారు. కుర్చీలో కూర్చోగానే బాబు జనాల్ని ఖాళీ చేస్తారు. చంద్రబాబు మేనిఫెస్టో గ్రాఫిక్స్ అని అందరికీ అర్థమవుతున్నా జర్నలిజంలో కొమ్ములు తిరిగిన ఈనాడుకి మాత్రం అర్థం కావడం లేదు. అర్థమైనా కానట్టు నటన. ఎందుకంటే అర్జెంటుగా జగన్ దిగిపోవాలి, లేదంటే పప్పులుడకవు. ప్రజల సంగతి మనకెందుకు, నమ్మితే మునిగిపోతారు. ముంచడం బాబుకు కొత్తవి కాదు. ఆయన హయాంలో మునగడం ప్రజలకి కొత్త కాదు. సర్వజనుల సంక్షేమం కోసం బాబు రావాలట. సర్వజనులకి బదులు స్వజనం అని పెడితే కరెక్ట్. ఈనాడు అబద్ధాలకి హద్దు పద్దు లేదు. నిజాలు రాయడం మరిచి చాలా కాలమైంది. వైసీపీ ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిందని బ్యానర్. అసలు ఈ రాష్ట్రంలో ఎన్నికల్ని పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చింది చంద్రబాబే. డబ్బు తీసుకుని టికెట్లు ఇవ్వడం, డబ్బున్న వాళ్లకి టికెట్లు ఇవ్వడం ఆయనతోనే మొదలు. ఈసారి కూడా పెమ్మసాని, కృష్ణదేవరాయలు, వేమిరెడ్డి, మాగుంట, కేసినేని చిన్ని వీళ్లంతా ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడానికి కాకపోతే ఇంకెందుకు? అనంతపురంలో పార్టీకి ఏళ్ల తరబడి పనిచేస్తున్న ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుబాటి ప్రసాద్ కు ఇవ్వడానికి డబ్బు కాకుండా ఇంకేదైనా కారణం ఉందా? ఈనాడు అతి తెలివేంటంటే వైసీపీ ఓటుకి 5,000 నుంచి 10,000 వరకు ఇస్తుందనే ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళితే అంత ఇవ్వలేక అభ్యర్థులు ఇరుకున పడతారని. ఆర్థిక నిపుణుడు పివి రమేష్ ప్రసంగాలు రోజూ ప్రచురించే ఈనాడు అదే నిపుణుడితో చంద్రబాబు ఏటా 1.50 లక్షల కోట్లు ఎలా పంచుతాడో ఒక ఇంటర్వ్యూలో వివరిస్తే బాగుంటుంది. జనహితమే ఎజెండా పేరుతో మేనిఫెస్టోలను పోలుస్తూ అరపేజీ పరిచిన ఈనాడులో 2014లో బాబు తన మేనిఫెస్టోని ఏమాత్రం అమలు చేశాడో వివరిస్తే బాగుండేదే. ఆ పని సాక్షి ఎలాగో చేస్తుందని వదిలేసి ఉంటారు. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బాబు ప్రకటించారు. అయితే మేనిఫెస్టో మొత్తం గ్యాసే అని ఆయనకు తెలిసినట్టు లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు బాబుని సమర్థిస్తూ ఏమైనా రాసే హక్కు ఉంది. వాళ్ల పేపర్ వాళ్ళిష్టం. అయితే జర్నలిజం, పత్రికా విలువలు, సత్యశోధన, ప్రజాక్షేమం ఇలాంటి డూప్లికేట్ పదాల్ని వాడకుండా ఉంటే ఎవరికీ ఏ అభ్యంతరం లేదు. పత్రిక కూడా వ్యాపారమే. డబ్బుల కోసం అక్షరాలు అమ్ముకుంటామని ఒప్పుకుంటే గౌరవం. అదే నేడు నడుస్తున్న జర్నలిజం.